Hi friends, welcome to my channel Rise and Victory. This is రామ్ శ్రీ నాగవర్ధన్. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం వ్యక్తిగత అభివృద్ధి. మనందరం విజయాన్ని కోరుకుంటాం. ప్రపంచంలో పేరు సంపాదించాలని, మన జీవితాన్ని గొప్పదిగా తీర్చిదిద్దాలని కలలు కనడం మనందరికీ సాధారణం. కానీ ఆ విజయానికి మొదటి మెట్టు ఏమిటంటే మన సొంత అభివృద్ధి. వ్యక్తిగత అభివృద్ధి అంటే కేవలం చదువులు, మార్కులు లేదా డిగ్రీలు కాదు. మన ఆలోచన, మన వైఖరి, మన క్రమశిక్షణ, మన నిబద్ధత, ఇవే అసలు నిజమైన అభివృద్ధి అంటే. రోజు రోజుకు మనం చిన్నగా అయినా నేర్చుకుంటూ నిన్నటి కంటే బెటర్ వర్షన్గా మారడం, అదే పర్సనల్ గ్రోత్. వివేకానంద గారు చెప్పిన మాటలు గుర్తుకొంచుకోండి. నువ్వు నిన్ను తక్కువగా భావిస్తే ప్రపంచం నిన్ను పట్టించుకోదు. నువ్వు నిన్ను నమ్ముకుంటే ప్రపంచం నీ వెనుకాల నడుస్తుంది. మిత్రులారా, మన వ్యక్తిగతాన్ని తీర్చిదిద్దడానికి 3 విషయాలు అవసరం. 1. నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మన ఎదుగుదలకు ఇంధనం లాంటివి. 2. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్. ఏ పరిస్థితిలోనైనా సానుకూలంగా చూడగలగడం ఒక గొప్ప లక్షణం. సానుకూల ఆలోచనలే మన జీవిత దిశను నిర్దేశిస్తాయి. స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. మన సమయం, మన అలవాట్లు, మన కృషిని నియంత్రించగలగడం వ్యక్తిగత అభివృద్ధికి మూలాధారం. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. ఈరోజు నేను నిన్నటికి మించి ఉంటాను అని మనలో మనమే చెప్పుకోవాలి. మిత్రులారా, పరాజయాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, కానీ వాటికి భయపడకండి. అవి మన ఎదుగుదలకి పాఠాలుగా మారుతాయి. మిత్రులారా, చివరిగా ఒక చిన్న ఆలోచన చేయండి. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నిన్ను మార్చుకో. మనలో మార్పు మొదలైతే విజయం మన వెనుకనే వస్తుంది. అందుకే మనందరం మన వ్యక్తిగత అభివృద్ధికి కట్టుబడి ఉండాలి. కష్టపడండి, నేర్చుకోండి, ఎదగండి, మరియు మిమ్మల్ని మీరు ఉత్తమంగా మార్చుకోండి. మిత్రులారా, ఇది ఇవాల్టి వ్యక్తిగత అభివృద్ధి. ధన్యవాదాలు.